ఏపీ ప్రభుత్వం కొత్త బియ్యం కార్డుల జారీ ప్రక్రియను సులభతరము చేస్తూ పౌరులకు మరింత చేరువయ్యే విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ వేగంగా జరుగుతూ ఉండగా రేషన్ వాహనాల స్థానంలో తిరిగి రేషన్ షాపులను ప్రారంభించి కొన్ని ప్రాంతంలో వాటిని విలేజ్ మాల్స్ గా అభివృద్ధి చేసే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొత్త కార్డుల మంజూరులో పారదర్శకత, వేగం కోసం గ్రామ వార్డు సచివాలయాల్లో ఎప్పుడైనా దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించడమే కాకుండా డిజిటల్ సహాయకులను ఈ కార్యాచరణకు నియమించారు. మ్యారేజ్ స్ప్లిట్, పిల్లల పేర్లు చేరిక, చిరునామా మార్పులు వంటి మార్పులను ఆధార్ సంబంధిత ధృవీకరణ పత్రాల ఆధారంగా సచివాలయంలోనే నమోదు చేసి విఆర్ఓ, తహసీల్దారు పరిశీలనకు పంపే విధానం ఖరారు చేశారు. వారి ఆమోదం వచ్చాకే కొత్త కార్డు జారీ అవుతుంది. జనవరి, జూన్ మధ్య దరఖాస్తులు చేసిన వారికి, జూలై, డిసెంబర్ మధ్య దరఖాస్తు చేసిన వారికి వచ్చే జనవరిలో కార్డులు అందజేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కూడా వేగవంతంగా కొనసాగుతూ వృద్ధులు, దివ్యాంగులు ఇళ్లకు నేరుగా అందించేలా ప్రత్యేక చర్యలు చేపట్టారు. మొత్తం ప్రక్రియను ఈ నెల 15 నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశించడం ద్వారా లబ్ధిదారులకు రేషన్ సేవలు మరింత సులభతరం కానున్నాయి.